హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ లక్ష్మికళ. ఈరోజు ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్తాను. ఫర్ సపోజ్ మనం ఎక్కడన్నా యాక్సిడెంట్ పడిపోయినామే అనుకోండి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఫోన్ చేయాలి అంటే ఎవరికైనా కూడా మనం పాస్వర్డ్ పెట్టుకుని ఉంటాం కాబట్టి వాళ్ళు ఎమర్జెన్సీలో నుంచి మేబీ హాస్పిటల్కి లైక్ అంబులెన్స్కి ఇలా కాల్ చేస్తారు కదా. అలా కాకుండా మన ఇంట్లో వాళ్ళకి కూడా కాల్ చేయాలి అంటే మనం కొన్ని నెంబర్స్ అయితే ఎమర్జెన్సీలో యాడ్ చేసుకొని పెట్టుకోవాలా. అది ఎలాగో నేను చెప్తాను, చూసేయండి. ముందుగా సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే సేఫ్టీ ఎమర్జెన్సీ అనేది ఒకటి ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అంటే మనకి ఎవరు ఇంపార్టెంట్ అవుతారో వాళ్ళ నెంబర్స్ అన్ని మనము అక్కడ సేవ్ చేసేసుకోవచ్చు అన్నమాట. మనకు పాస్వర్డ్తో సంబంధం లేకుండా కింద నెంబర్స్ అయితే వస్తాయి. ఎవరైనా మన చుట్టుపక్కల వాళ్ళనే కాల్ చేయొచ్చు అనమాట. ఓన్లీ అంబులెన్స్కే కాకుండా మన ఇంట్లో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కదా. ఈ విధంగా మనము సెట్టింగ్స్ ఓకే చేసుకున్నాం అనుకోండి. లైక్ నేనైతే మా హస్బెండ్ నెంబరు, మా నాన్న నెంబరు, మా అమ్మ నెంబరు ఇలా అయితే నేను సేవ్ చేసుకున్నాను. మీకు ఎవరు ఇంపార్టెంట్ అయితే వాళ్ళ నెంబర్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు. పూర్తిగా బ్యాక్ వచ్చేసి మనం ఊరికే ఇలా జస్ట్ ఆన్ చేసేసుకోండి. చూడండి, పాస్వర్డ్తో సంబంధం లేకుండా కింద అయితే మనకు ఎమర్జెన్సీ SOSలో ఆన్ అయిపోతుంది కదా. అదిగో చూడండి, మనం సేవ్ చేసిన నెంబర్స్ అన్ని అక్కడే ఉన్నాయి కదా. జస్ట్ వన్ క్లిక్ చేస్తే చాలు ఫోన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డూ ఫాలో ఫర్ మోర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.